హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ పేపర్‌లో భారీ మోసం చేస్తున్న స్వర్గసీమ అమేయ అని చెప్పి ఒక వార్త వచ్చింది. అమేయ స్వర్గసీమ అని ఒక కంపెనీ ఉంటది. చంద్రశేఖరరావు అని ఆయన రకరకాల వేషాల్లో వస్తాడు. ఒకరోజు హోమ్ గార్డ్‌గా వస్తాడు. ఇంకో రోజు పోలీస్ ఆఫీసరు. ఇంకో రోజు సూట్ ఏసుకొని వస్తాడు. ఇంకో రోజు పౌరాణిక వేషాల్లో వస్తా ఉంటాడు. రకరకాల వేషాల్లో వచ్చి ప్రజలను మోసం చేస్తాడు. ఈ స్వర్గసీమ కాదు ఇది నరకసీమ అని చెప్పి దాని బాధితులు మాట్లాడుకున్నారు. ఈళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్‌లు చేసి అమ్ముతా ఉంటారు. దీని మొబలైజేషన్ అడ్వాన్సుల పేరుతోని, ఎర్లీ బర్డ్ స్కీమ్ పేరుతోని వసూలు చేస్తా ఉంటారు. ఒక 10 ఎకరాలో, 20 ఎకరాలో పొలం తీసుకుంటాడు. కొంటాడు రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి. దాన్ని వెంచరేసి రోడ్లు ఇయంతా మ్యాప్ ఏస్తాడు. బ్రోచర్‌లో ఉంటాయి. అక్కడేముండదు. దానికి పర్మిషన్‌లుండవు. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉండదు. డీటీసీపీ పర్మిషన్ ఉండదు. దానికి కావాల్సిన అన్ని నిబంధనలుండవు. వీళ్ళేం చేస్తారంటే ఈ వెంచర్ వస్తది. ఈ వెంచర్ వస్తే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటది, ప్లే గ్రౌండ్ ఉంటది, ఇది ఉంటది, అది ఉంటది. ఎమ్యూనిటీస్ ఫుల్ ఉంటాయి. మీకు రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ సిస్టమ్ అద్భుతంగా ఉంటదని చెప్తారు. ఆ అద్భుతాన్ని ఏం చేస్తారు విజువలైజ్ చేసి చూపిస్తారు. కొన్ని వీడియోలు, ఆడియోలు తయారు చేసి బ్రోచర్‌లేసి. ఆ బ్రోచర్‌ల మహిమలో బ్రోచర్‌లని చూపించి రంగుల కళలో ఆ రంగురంగుల బ్రోచర్‌లతోని ఏం చేస్తారంటే మేము డెవలప్ చేయాలంటే మీరు డబ్బులు ముందు పే చేయాలి. బుక్ చేసుకోండి, డబ్బులు పే చేయండి. ముందే దానికి సంబంధించిన అమౌంట్ అంతా పే చేయండి. మేమే అంతా డెవలప్ చేసి ఇస్తాం అంటారు. వసూలు చేసుకుంటారు, బుట్టలో ఏసుకుంటారు, ఇంకో దగ్గర పోయి కొంటారు. ఇది ఇక్కడే ఆగిపోద్ది. ఇక దీనికి రోడ్లుండవు, డ్రైనేజ్ ఉండదు, కరెంట్ ఉండదు, స్విమ్మింగ్ పూల్ ఉండదు, ఏ పూల్ ఉండదు. ఇది ఇట్లాంటివి చాలా చేశారట గతంలో. ఇప్పుడు అమేయ అని చెప్పి స్వర్గసీమ కంపెనీ ఆధ్వర్యంలో వచ్చిందట. రాజాపూర్ మండలం తిరుమలాపూర్‌లో అక్రమ వెంచరు. గ్రామ పంచాయతీ, డీటీసీపీ అనుమతులు లేవు. పోలీస్ యూనిఫార్మ్ వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అడ్డగోలు మోసాలకు పాల్పడుతున్న చంద్రశేఖరు. ఎర్లీ బర్డ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ దోపిడీ, రెరా చట్టానికి తూట్లు పొడుస్తున్న దుర్మార్గం. స్వర్గసీమ యాజమాన్య అక్రమాలకు అండగా అధికారులు. ఈయన చెప్పే మాటలింటే ఎవరైనా నమ్మాల్సిందే. ఈయన వేసే వేషాలు చూస్తే అతని మాయలో పడిపోవాల్సిందే. ఒకటి కాదు రకరకాల వేషాలు వేస్తాడు. ఒకసారి పోలీసు, మరొకసారి సెక్యూరిటీ గార్డు, మరొకసారి పౌరాణిక పాత్ర, మరొకసారి ఉన్నతాధికారిగా ఇలా కనిపిస్తూ సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తాడు. జనాలను ఆకర్షిస్తూ తన మోసాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. అనుమతులు లేని వెంచర్లు వేస్తూ అమాయకులను కొల్లగొడుతూ కోట్లల్లో సంపాదిస్తున్నాడు. ఈయనే స్వర్గసీమ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని చంద్రశేఖర్. పేరుకే స్వర్గసీమ, ఈయన వలలో పడ్డామా నరకమే గతి అవుతుంది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించిన ఆధారం ఇది. ఒకరోజు హోమ్ గార్డ్ అట, సెక్యూరిటీ గార్డు, పోలీసు యూనిఫార్మ్ ఏసుకొని ప్రకటనలు చేయొద్దు. అది చట్ట వ్యతిరేకం. అయినా గాని చేస్తున్నాడు. పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెట్టి. పౌరాణిక వేషాలేస్తాడు. ఇంకో రోజు వేణుగు పైనొస్తాడు. ఇంకో రోజు గుర్రం పైన, పులి పైన రకరకాల వేషాలతోనొస్తాడు. వేషాలతోను మోసాలు చేస్తున్నాడు ప్రజల్ని. స్వర్గసీమ అని పేరు పెట్టి నరకం చూపిస్తున్నాడు ప్రజలకి. అని చెప్పి ఒక వార్తని ఆదాబ్ హైదరాబాద్ రాసింది. ఈయన పైన గతంలో చాలా ఆరోపణలొచ్చినియి. కానీ చర్యలుండవు. ఈ ఆరోపణలొచ్చినా చర్యలుండకపోవడానికి కారణం ప్రభుత్వంలో ఉన్న అధికారుల పెద్దల అండదండలు. దీని వెనక ఆంధ్ర పెట్టుబడిదారుల ఒత్తాసులు, ఆంధ్ర పత్రికలు, టీవీ ఛానళ్ళ మద్దతు. ఈయన ఈయన యాడ్లు మొత్తం ఆంధ్ర టీవీ ఛానళ్ళు, పత్రికల్లో వస్తా ఉంటాయి. ఈయన్ని ఆకాశానికి ఎత్తురు. ఇక ఈయన దగ్గర మీరు ప్లాట్ తీసుకుంటే స్వర్గం అని చెప్తున్నారు. స్వర్గం కాదు నరకం. ఆ యాడ్‌లో ఇంకోటి, ఆ బ్రోచర్‌లో చూసి, ఆ హోర్డింగ్‌లు చూసి నమ్మొద్దు, మోసపోవద్దు. ఇది స్వర్గసీమ కాదు నరకసీమ అని చెప్పి హైదరాబాదు ఒక వార్తను రాసింది. ఈయన చంద్రశేఖర్ కాదు, చంద్రశేఖరు, చండాలుడు అనమాట. అదే ఇది ఆయన వల్లో పడితే కథమే. బుక్ అయిపోతారు. జాగ్రత్తగుండాల. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. మంత్రులదే మున్సిపల్స్ బాధ్యత అట. అన్ని మున్సిపాలిటీని గెలుచుకొని రావాలి సీఎం రేవంత్. ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాలను ఉండాలి. అసంతృప్తులను బుజ్జగించి ప్రచారంలో కలుపుకొని పోవాలి. ఉత్తర తెలంగాణలో బీజేపీని కట్టడి చేయాలి. పార్టీ బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన. 90% మున్సిపాలిటీ కాంగ్రెస్‌వే పీసీసీ చీఫ్ చెప్తుండు. ఈ ఎన్నికల్లో మజ్లిస్‌తో పొత్తు లేదు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్‌లతో ఉందని క్లారిటీ. మజ్లిస్ పార్టీతోని పొత్తులు లేదు ఈ ఎన్నికల్లో. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కడ జీహెచ్ఎంసీలో ఉంటది ఉంటే. ఇక్కడైతే లేదట. అయితే ముఖ్యమంత్రి గారు పదే పదే చెబుతున్న మంత్రులదే బాధ్యత. మున్సిపాలిటీలు గెలిపించాలి. 90% గెలవాలి. 116 మున్సిపాలిటీలు జరుగుతున్న 100 గెలవాలంటుండు. ఈ మంత్రులకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఎక్కడైతే ఇన్ఛార్జ్ ఇచ్చినో వాళ్ళు అక్కడే ఉండాలి, గెలిపించాలంటుండు. వాస్తవం కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కుమ్ములాట, బీఫామ్‌ల కుమ్ములాట నిన్నటి వరకు జరిగింది. నిన్న విత్‌డ్రాలోనే సాయంత్రం వరకు. పెద్ద ఎత్తున ప్రతి కాన్స్టిట్యున్సీలో దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీలో కొన్నిట్లలో లేవు గానీ మేజర్ కాన్స్టిట్యున్సీలలో కుమ్ములాటలు
పతాక స్థాయికి చేరినాయి. ఇప్పటికి గూడా కాంగ్రెస్ పార్టీ రెబెల్స్. వలస కాంగ్రెసు, అసలు కాంగ్రెసు. ఇప్పుడు కంటెస్ట్ జేసే ఉన్నారు చాలా మున్సిపాలిటీలలో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్‌లుగా. వాళ్ళని విత్‌డ్రా జేయడానికి గూడా సాధ్యం గాని పరిస్థితి. అనేక కాన్స్టిట్యున్సీలు బీఆర్ఎస్ పార్టీ సింబల్ పైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు గదా! గద్వాల్ లాంటిది. అట్లాంటి కాన్స్టిట్యున్సీలలో అక్కడ 2 గ్రూపులు. ఇట్లాంటి అనేకం ఉన్నాయి. ఆ జాయిన్ అయిన కాడ గాకనే మిగతా దగ్గర గూడా వలస కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ మధ్య పోరాటం. జగిత్యాల జీవన్ రెడ్డి గారు లాంటోడు బయటకొచ్చి కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని ప్రకటన చేసే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మున్సిపాలిటీలలో కుమ్ములాట స్టార్ట్ అయింది. ఆ కుమ్ములాట ఫలితం రేపు మరి ఏమి చెప్పబోతుంది? నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన రిజల్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుమ్ములాటలు మున్సిపల్ ఎన్నికల్లో ఒకవేళ ఓటమి పాలైతే దానికి ఇన్ఛార్జి మంత్రి ఏం బాధ్యత వహిస్తారు? బాధ్యత వహించాల్సింది పార్టీకి నాయకత్వం వహిస్తున్న, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మీరు. పార్టీకి నాయకత్వం వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గాని, ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మీరు గాని, రేవంత్ రెడ్డి గారు గాని, మీరేం పనితీరు మీ 2.5 సంవత్సరాల పనితీరు బాగుంటే ఏ కుమ్ములాటలోనో బయటపడరు. మీ పనితీరు ప్రభుత్వం పని నచ్చితే ప్రభుత్వానికి ప్రజలు పార్టీకి ఓట్లేస్తారు కాంగ్రెస్ పార్టీకి. ప్రభుత్వం పనితీరు పైనే అనుమానాలున్నాయి ఇప్పటికే. అది గాక మళ్ళా కుమ్ములాటలు స్టార్ట్ అయినాయి. బీఫామ్‌ల కాడ గొడవలు చాలా పెద్ద ఎత్తున నిన్నయినాయి. ఇది వాస్తవంగా ఈ కుమ్ములాట కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఆరాంసే ఉన్నాయి. బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఉన్నాయి కదా! వాళ్ళు కొన్నిసార్లు పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు చాలా పగడబందిగా ప్లాన్ చేసుకొని ఏ వార్డులో ఎవరు నిలబడాలో వాళ్ళు టికెట్ల కేటాయింపులు చేసుకొని వాళ్ళు ఒక ప్లాన్డ్‌గా ముందుకెళ్తున్నారు. వాళ్ళ దాంట్లో డిస్టర్బెన్స్ అంతర్గత కుమ్ములాటలు బీఆర్ఎస్ పార్టీలో చాలా తక్కువున్నాయి. కాంగ్రెస్ పార్టీతోని పోలిస్తే. అధికార పార్టీలో వాస్తవంగా ఈ స్థాయిలో ఉంటాయని ఊహించలే. అధికార పార్టీలోనే కుమ్ములాటలున్నాయి. ఈ కుమ్ములాటల ఫలితం బీఆర్ఎస్ కలిసొచ్చే అవకాశం ఉంటదా? అనేది కూడా ఒక ప్రశ్న చర్చ నడుతుంది. ఇగో చివరి రోజు హైడ్రా మాట సంగారెడ్డిలో బీఫామ్ ఇవ్వలేదని దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిని. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల ఇంటి ముందు బీఆర్ఎస్ నాయకుల ఆందోళన. ఇది బీఆర్ఎస్ వోళ్ళ నిరసన. ఇది జగిత్యాల జిల్లా రాయకల్‌లో యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజీనామా. జనగామలో నేరుగా ఆర్ఓలకే బీఫామ్‌లు, సంగారెడ్డి జిల్లా జన్నారంలో టికెట్ ఇవ్వలేదని దుమ్మెత్తిపోస్తున్న మహిళ. ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా కొన్ని సార్లు బీఆర్ఎస్‌కి మేజర్‌గా కాంగ్రెస్ పార్టీకి ఈ తలపోటు ఉంది రెబెల్స్‌ది. ఈ రెబెల్స్ దెబ్బ గట్టిగానే తగిలేటట్టు అనిపిస్తుంది. రైట్. ఇది వెలుగుకు సంబంధించి. విజయక్రాంతి చూద్దాం. నిరుద్యోగుల ధర్నా నేడే. హలో నిరుద్యోగి, చలో ఇందిరా పార్కు. నిరుద్యోగుల కవాతుకు అనుమతి ఇవ్వని పోలీసులు. ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనకు నడుమిగించిన నిరుద్యోగులు. ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ ఏమైంది? నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారంటే నిలదీత. అప్పుడలా ఇప్పుడిలా. కాంగ్రెస్ నాయకులు మంత్రులపై నిరుద్యోగిత ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రచార వేదికల్లో ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు, ఏడాదిలోపే 2,00,000 ఉద్యోగాలు అన్నారు. ఇవ్వలేదని నిరుద్యోగ యువత పోరుబాటు పట్టారు. హలో నిరుద్యోగి, చలో ఇందిరా పార్క్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకుంది. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వరు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజాస్వామ్యం గుర్తొస్తాయి. ప్రతిపక్షంలో ఉంటే నిరసనలు గుర్తొస్తాయి, ధర్నా చౌకులు గుర్తొస్తాయి, న్యాయం గుర్తొస్తుంది, ధర్మం గుర్తొస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ లేవు. పోలీసులకు పగడ్బందీగా ఆదేశాలు ఇస్తారు. వందల వేల మంది పోలీసులను బెటాలియన్ దింపి ఒక డిప్లాయ్ చేసి ఒక యుద్ధ వాతావరణం ఆడేదో ఒక యుద్ధం జరిగిద్ది కదా! దేశాల మధ్య అట్లా క్రియేట్ చేస్తారు. ఇది కాదు కదా! ప్రశ్నించే గొంతుల్ని నోరు పంపియటానికి పోలీసుల్ని ఉపయోగించటం కాదు. ప్రశ్నించే గొంతులకు ప్లాస్టర్ వేయటం కాదు చేయాల్సింది. ఆ ప్రశ్న ఎందుకొస్తుంది? ఆ ప్రశ్న వెనకున్న మన హామీ ఏంది? అది మీరు చెప్పాల్సింది. మొత్తానికి నిరుద్యోగులు అడుగుతున్నారు. ఏడాదికి 2,00,000 ఉద్యోగాల జాబు క్యాలెండర్ ఏమైంది? ఉద్యోగాలు ఏమైనాయి? నిరుద్యోగ భృతి ఏమైంది? సూటిగా అడిగారు కదా! దాంట్లో తప్పేముంది? వాళ్ళ వాళ్ళ నిరసనలో తప్పేముంటి? వాళ్ళు మాట్లాడే మాటలో తప్పేంది? మీరు చెప్పిన హామీ కదా అది. గ్యారంటీ కదా మీరు చెప్పింది. ఫస్ట్ ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ఇస్తాం. నిరుద్యోగ భృతి ఇస్తాం. ఈ 3 మీరు చెప్పిన మాటలే కదా! మీరు చెప్పిన మాటలు మిమ్మల్ని అడిగితే 2.5 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడనీయకుండా పోలీసు నిర్బంధం పెడితే మరి అదేం ప్రజాస్వామ్యం? అదేం ప్రజాపాలన? అదేం ఇందిరమ్మ పాలన? అది ఎట్లా ప్రజాపాలన ఇది? ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. మనం ఏం చెప్పినా ఏం చేస్తున్నాం? ఏ నిర్బంధం చేస్తే ఇట్లాంటి నిర్బంధాలు చేస్తే ఏమైద్ది? మన భవిష్యత్తు ఏంటి? ఇటువంటి నిర్బంధాలనే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది. నిరుద్యోగ యువతను మోసం చేసింది. చేయటం వల్ల వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు ఈరోజు? మీరు ఎట్లా గెలిచారు అనేది కనీసం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది వదిలేశారు.
ఇది వాళ్ళు అడుగుతున్నారు ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఏమైంది అని చెప్పే పరిస్థితి లేదు. ఓట్లు చీల్చొద్దు. ఓట్లు చీల్చలేదు పార్టీనే చీల్చి పాడేత్తండి. ఓట్లు చీల్లు కాదు పార్టీ నిట్టనిలువలు చీలింది చాలా మున్సిపాలిటీలలో. రెబెల్స్‌గా కాంటాక్ట్ చేశారు. వలస కాంగ్రెసు, అసలు కాంగ్రెసు మధ్య యుద్ధం నడుస్తుంది ఒక రకంగా. ఇది మున్సిపల్ ఎన్నికల్లో మేజర్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్‌కి మధ్యనే పోటీ. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్. ఇదే నడుస్తుంది. బీఆర్ఎస్ చాలా సేఫ్ సైడ్‌లో వాళ్ళు కమ్యూనిస్టులను కలుపుకొని వాళ్ళు సాధ్యమైనంత వరకి గెలవటానికి ప్రయత్నం చేస్తారు చాలా వ్యూహాత్మకంగా, మౌనంగా. వీళ్ళు రచ్చ చేపల మార్కెట్ చేశారు కాంగ్రెస్ పార్టీ టికెట్ కాడ. హైకమాండ్‌పై జీవన్ రెడ్డి గుస, అసమ్మతి రేఖలో హస్తం పార్టీలో మున్సి పైరు, వలస నేతలు, పాత నేతల మధ్య వారు, టికెట్ రాని నేతలు, రెబెల్స్ బరిలోకి, మరికొందరు ఇతర పార్టీల్లోకి వలసలు, ఫలించిన బుజ్జగింపులు. జీవన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బయటకు వచ్చి ఆవేదన వెలిబుచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని. వలస కాంగ్రెసు, అసలు కాంగ్రెసు, పాత నేతలు, కొత్త నేతల మధ్య జరుగుతుందట. హస్తం పార్టీలో అసమ్మతి రేఖలు. ఈ రేఖలు మొత్తం హస్తం పార్టీని ముంచే కార్యక్రమం లెక్క ఉంది. ముగిసిని నామినేషన్ల ఉపసంహరణ. కష్టపడ్డ టికెట్ ఇవ్వరా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలో టికెట్ దక్కలేదని అసంతృప్తి. వనపర్తిలో తాలిబొట్టును చూపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న లక్ష్మి. నా భర్త ఆరోగ్యం బాగాలేకున్నా కనికరించరా అని వనపర్తిలో ఒక మహిళ తాలిబొట్టును చూపిస్తూ 1వ వార్డు నామినేషన్ వేసిన లక్ష్మి అనే ఆమె కష్టపడితే కూడా కార్యకర్తలకు టికెట్ ఇవ్వరా అని చెప్పి డైరెక్ట్గా అడిగిందట. కామారెడ్డిలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులకు షాకు. ఒక్కరు కూడా టికెట్ నోచుకొని వైనం. ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బాధ. సరే ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. చట్ట ప్రకారం అది సాధ్యం కాలే. చట్ట ప్రకారం సాధ్యం కావట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ పరంగా 116 మున్సిపాలిటీలలో ఉన్న 7 కార్పొరేషన్‌లో ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో ఎన్ని టికెట్లు బీసీలకు కేటాయించారు? అది చెప్పే నాదు లేదు. అసలు ఉన్న టికెట్లకే బాదుకుంటున్నారు. ఉన్న టికెట్లే చింపుకునే పరిస్థితికొచ్చాక బీసీల గురించి ఎవరు మాట్లాడతారు? అక్కడ ఎవరన్నా మాట్లాడేవాళ్ళు, ప్రశ్నించేటోళ్ళు ఉన్నారా అంటే, ఈ సందట్లో సడేమి అని బీసీల టికెట్లు మొత్తం గైవయ్యే పరిస్థితికొచ్చింది. రైట్. ఇది దిశ పేపర్‌లో. కడియంక స్పీకర్ నోటీసులట. పార్టీ ఫిరాయింపుల కేసులో నేడు విచారణకు రావాలని ఆదేశం. ఏముంటది నోటీసులు ఇస్తారు, విచారణ చేస్తారు. లేదట ఆయన పార్టీ మారలేదట. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆయన పార్టీ మారినట్టు ఆధారాలు లేవు. ఇక అయిపాయే. దానికోసం ఈ నోటీసులు ఇదంతా హైప్ చేయటం తప్ప ఏముంటది అందులో? రైట్. వ్యూహాలే అస్త్రమాట విజయమే లక్ష్యం. 100కు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లపై కాంగ్రెస్ ఫోకసు. నిజామాబాద్, కరీంనగర్ మేయర్ పీఠాలే బీజేపీ టార్గెటు. మరో 10 మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలు. మెజార్టీ స్థానాలు గెలుపొందేలా ప్రధాన పార్టీల కసరత్తు, పొత్తులు, ఎత్తులు. కాంగ్రెస్‌కి ఇది తొలి పరీక్ష వాస్తవంగా. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇది ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఈ ఎత్తులు, పొత్తులలో మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకోటి హార్వర్డ్ ఇన్‌స్టిట్యూట్‌లో లీడర్‌షిప్ ఇన్ ద 2021 సెంచరీ అని ఒక ప్రోగ్రాము, ఒక కోర్స్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. వారం 10 రోజులు అక్కడ ఉదయం 6 గంటలకు పోయి కాలేజీకి, సాయంత్రం 7 గంటల వరకు కూర్చొని చాలా కష్టపడ్డట. ఎముకల కొరికే చలిలో అని చెప్పి చాలా పేపర్‌లలో, టీవీలలో చెప్పారు. ఇక ఆయన సర్టిఫికేట్ పట్టుకొని వచ్చిండని చెప్పి నిన్న మొత్తం క్యాబినెట్ మొత్తం పోయి ఆయన కంగ్రాచ్యులేషన్ చెప్పారు. ఒక డిప్యూటీ సీఎం బట్టి తప్ప. మరి ఆయన ఉన్నాడా లేడా? లేదంటే పోవటం ఇష్టం లేక ఎళ్ళలేదా? నైని బ్లాకు, కోల్ బ్లాకు, ఆర్‌కే పలుకుల వలన? లేదంటే కుదరలేదో తెలవదు గానీ ఆయన ఒక్కడు లేడు. మిగతా మంత్రులంతా పోయి కంగ్రాచ్యులేషన్స్ చెప్పొచ్చారు. ఇది మన అక్కడ సర్టిఫికేట్ తెచ్చినందుకు. అది రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఒక వ్యక్తిగత విషయం. వ్యక్తిగత విషయం పైన ఆయన ఎటుపోయిందో చెప్పకుండా ఒక వారం రోజుల పాటు ఎళ్లి కోర్స్ చేసొస్తే దానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వంలో ఉన్న మొత్తం టీమ్ పోయి చెప్పాల్సిన పరిస్థితికొచ్చింది. కంగ్రాచ్యులేషన్స్. రైతు నేస్తం మరింత బలోపేతం కావాలి. రైతుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. దేనికి రైతు నేస్తం? ఏం యూరియా యాపు? యూరియా యాప్‌పై రైతులు అసంతృప్తి ఉన్నారు. దాన్ని సరిచేయాలి. ఏం పని చేసింది? ఈ రైతు నేస్తం, యూరియా యాప్‌లు కాదు కావాల్సింది. రైతు భరోసా అడుగుతున్నారు రైతులు. అది మాట్లాడండి. రైతు నేస్తం అట మరింత బలోపేతం కావాలట. రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పండి అని రైతులు అడుగుతారు. ఈ నేస్తాలు వాళ్ళు కోరుకోవట్లే యూరియా యాప్‌లు. అది చెప్పకుండా ఉట్టిట్టి ముచ్చట్లు చెప్తుండ్రు వ్యవసాయ శాఖ మంత్రి గారు.
రైట్. బీఆర్ఎస్ పోటీలోనే లేదట మనదే గెలుపు. సర్వేలని మనకే అనుకూలం. బీఆర్ఎస్ పోటీలో లేదు గానీ మీకు మీరున్నారు పోటీలో. మీరు అనుకుంటున్నారు ఒక భ్రమలో ఉన్నారు బీఆర్ఎస్ పోటీలో. బీఆర్ఎస్ పోటీలో చాలా బలంగా ఉంది. అసలు బీఆర్ఎస్ పోటీని మీకు కనపట్టలే. ఎందుకంటే మీకు మీరు పోటీ ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, రెబెల్సు, కాంగ్రెస్ పైన కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాబట్టి, కాంగ్రెస్ పైన కాంగ్రెస్ పోటీ చేసే దాంట్లో వెనకున్న బీఆర్ఎస్ మీకు కనపట్టలే. అది తెర వెనక పావులు కలుపుతుంది సిపిఐ, సిపిఎం పార్టీలను కలుపుకొని. అది మీకు కనిపించట్లే. మీకేం కనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెసే కనిపిస్తుంది. ఇక మనకి మనమే పోటీ కాబట్టి ఇబ్బంది లేదనుకుంటున్నారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళే పరిస్థితి ఉండదు. మీకు నిజంగానే మీరు బీఆర్ఎస్ పోటీలో లేదు అనుకుంటే. వీరిద్దరి ఎంపికకు మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో కీలక పరిణామం. అజారుద్దీన్‌కి పాపం గట్టెక్కిండు. బయటపడ్డాడు. ఎందుకంటే ఆయనకి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ పోటీ చేసిండు. ఆ సందర్భంలో ఒక 3, 4 రోజులు ఎలక్షన్ పోలింగ్ ఉందనంగా అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చారు. మైనారిటీ ఓట్ల కోసం. ఆయనకి ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. అంటే మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశాక 6 నెలల లోపు ఏదో ఒక సభలో, శాసన మండలిలో గాని, శాసనసభలో సభ్యుడై ఉండాల. ఆ శాసన మండలి సభ్యత్వం తీసుకోవడానికి సంబంధించి లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రొఫెసర్ కోదండరామ్‌కి ఆయనకి. ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ అయితే అనేక సార్లు వస్తుంది, పోతుంది. వస్తుంది, పోతుంది. ఆయన బయట స్టేజ్‌ల పైన ఎమ్మెల్సీ కోదండరామ్ అని పిలుస్తుంటే ఈయన అఫీషియల్‌గా ఎమ్మెల్సీ కాలే. అయితుండు ప్రమాణ స్వీకారం చేస్తేనే క్యాన్సిల్ చేస్తుంది కోర్ట్. మరి ఈసారైనా గట్టెక్కుతడా? ఎందుకంటే ఉద్యమం చేసిండు 10 ఏళ్ల పాటు రాజకీయ జేఏసీ చైర్మన్‌గా ఉండు. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన వ్యక్తి. ఆయనకు సంబంధించి పదవి రాబోయేటాళ్ళకి పాపం ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం పనిచేసిన ఒక ప్రొఫెసరు, మేధావి, ఇంటలెక్చువలు. ఆయనకి తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలైతే ఒక చిన్న ఎమ్మెల్సీ రావటానికి ఇన్ని తిప్పలయినాయి. ఇప్పుడైతే మరి చేసుకోవచ్చు అని చెప్పింది. అడ్డంకి కాదు. మా ఉత్తర్వులు మీకేమి అడ్డంకి కాదని చెప్పి. 3,25,000 కోట్లకు పైగా ప్రతిపాదనలట. తుది దశలో భారీ బడ్జెట్ ఫిబ్రవరి చివరిలో లేదంటే మార్చి తొలి వారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఇక ఫిబ్రవరి 11, 15 వరకు లేదులే గానీ మున్సిపల్ ఎన్నికల వరకు అది ఉండదు. సభ. దాని తర్వాత ఉంటది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. బీసీలకే పెద్దపీట. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలు. వార్డులు, డివిజన్‌లో బీసీలకు కాంగ్రెస్ 53%, బీఆర్ఎస్ 53%, బీజేపీ 49%. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం. బరిలో అభ్యర్థులపై స్పష్టత. బీఫామ్‌లపై బాహాబాహి అయిందట. కాంగ్రెస్ ఖాతాలో 10 వార్డులు వచ్చినట. కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని ఎమ్మెల్యే సంజయ్‌తో చర్చించి బీఫామ్‌లు ఇచ్చేస్తారా? సంజయ్ వర్గానికి 30 మాకు 20 ఇస్తారా అని చెప్పి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్నాడు. బీసీలకే పెద్దపీట అని చెప్పి ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. నిజంగా పెద్దపీట ఏశారా? అసలు పేటేశారా లేదా? ఏస్తే ఎక్కడ అంటే ఈయన శాతంతో సహా చెప్తుండు. కాంగ్రెస్ అంటే 53% టికెట్లు ఇచ్చిందట. ఏది 53% ఎట్లెట్లిది? అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టబద్ధంగా రావాల్సిన దాంతోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పార్టీయే 50 ఇస్తా అన్నది. చట్టబద్ధంగా రావాల్సింది చట్టబద్ధంగా వస్తదని. నిజంగా 53% బీసీలకి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 49% ఇచ్చిందట. ఇచ్చిందంటే ఇక లెక్కలు తీయాలి. ఆంధ్రజ్యోతి రాసిందంటే అంత ఈజీగా నమ్మొద్దు. ఆంధ్రజ్యోతి రాసే రాతల్లో దాని ఇంటెన్షన్ ఎజెండా వేరే ఉంటది. ఆ ఎజెండా ఏందంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఆయన పార్టీ, ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ అంతా లోక కళ్యాణమే ఉన్నాయి. అది అందరికీ ఉపయోగపడేటట్టుంది. చాలా మంచిది అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఆ ప్రయత్నం కోసం 53% రాసిండు. మరి శాతాలు ఏడ చూసి రాసిండు? ఎవరు చెప్పారు ఈయనకి? ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? లేదా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిందా? బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిందా టికెట్లు? ఎక్కడ అనౌన్స్ చేయలే. గాంధీ భవన్ నుంచి ప్రెస్ నోట్ రాలే. ఇగో మేము ఈ మున్సిపాలిటీలో ఇన్ని పదవులు బీసీలకు కేటాయించినాం. ఇన్ని టికెట్లు అని చెప్పలే వాళ్ళు. ఈయన చెప్తుండు. అది ఎట్లా అంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలను బీసీలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాయి. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలలో వార్డులు, మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్లకు అభ్యర్థులుగా సింహభాగం బీసీలను ఎంపిక చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ 53.71% సీట్లను బీసీలకు కేటాయించగా విపక్ష బీఆర్ఎస్ కూడా దాదాపు అంతే శాతంను బీసీలకు మున్సిపల్ పోరులో రంగంలోకి దించింది. ఇక బీజేపీ కాస్త తక్కువగా 49.89% అట. ఈ శాతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చారంటే దానికి అర్థం పర్థం ఉండదు. అంటే ఆ డేటా లేదు. డేటా లేకుండా శాతాలు చెప్తుండు నేను. ఈ డేటా లేని శాతాలు
ఇది పొగడ్తలకు పనికొద్దు. ఏదో ఏదో ఒక పార్టీని పైకి లేపడానికి తప్ప ఇది పనికొచ్చే డాటా కాదు. ప్రాణాలనేస్తా గాని భూమి ఇవ్వము. అధికారులను అడ్డుకున్న రైతులు కొత్తపల్లిలో ఉద్రిక్త దిమ్మెల సామాగ్రి స్వాధీనం పంచాయతీకి తరలింపు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో అసైన్డ్ భూముల చుట్టూ కంచె వేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మంగళవారం రాత్రి దిమ్మెల నిర్మాణం కోసం అధికారులు తెచ్చిన ఇనప డబ్బాలను రైతులు స్వాధీనం చేసుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉంచారు. గ్రామాల్లోని అసైన్డ్ భూములను ఇటీవల రెవెన్యూ, టీజీఐఏసీ అధికారులు సర్వే చేయించారు. మంగళవారం ఉదయం భూముల చుట్టూ గుంతలు తీయించడానికి వచ్చారట. అంటే ఏదో టెండర్ పెట్టారు. అసైన్డ్ భూములు సర్వే చేస్తానంటే ఎవడికో ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు. మొత్తానికి ప్రాణాలైనా ఇస్తాం గానీ మేము భూమి ఇయ్యమని అక్కడికొచ్చిన అధికారులను అడ్డుకున్నారట. టీజీఐఏసీ అధికారులని, రెవెన్యూ అధికారులని. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.